పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జమీలా బేగం, మాజీ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు నెమలి అనిల్ అన్నారు. డివిజన్ పరిధిలోని 2,07,00,000 వ్యయంతో మల్లాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, న్యూ నరసింహానగర్ కాలనీలోని గత ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జమీలా బేగం, మాజీ అధ్యక్షులు సాయి కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు నెమలి అనిల్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తున్నందుకు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో నుండి ఇక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా డివిజన్లోని ఎలాంటి అభివృద్ధి జరగలేదని వారు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా లేని విధంగా ఉప్పల్ నియోజకవర్గంలోని నిధులు మంజూరు చేయడం హర్షణీయమని వారు తెలిపారు. పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మహేశ్వర్ గారి నాయకత్వం, విజయశాంతి గారి నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, విజయశాంతి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మీనగర్ కాలనీ, అన్నపూర్ణ కాలనీకి 2,07,00,000 నిధులు మంజూరైన సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ అన్నకి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈరోజు మల్లాపూర్ అభివృద్ధి దిశలో ముందుకు దూసుకెళ్తుంది అంటే దానికి ముఖ్య కారకులు మా మందముల పరమేశ్వర్ రెడ్డి అన్న గారు. వారి సహకారంతోనే ఈరోజు మల్లాపూర్ ఒక దిశలో ముందుకెళ్తుంది. నిన్న మొన్నటి వరకు ఏ లీడర్ కూడా వచ్చి ఇక్కడ చూసిన దాఖలాలు
నా ఎమ్మెల్యే ఉన్నారు, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. కానీ అప్పుడు అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. ఈ 2.5 సంవత్సరాల్లోనే అభివృద్ధిలో దూసుకెళ్తుందంటే ప్రజా పాలనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ముందు ప్రజల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంది. కాలనీ వాసులు తీసుకొచ్చినటువంటి సమస్యలను ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పరమేశ్వర దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి వారి సహకారంతో రేవంత్ అన్న దగ్గరికి తీసుకెళ్లి ఈరోజు నిధులు మంజూరు చేశారు. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేయలేదు ఏమంటే కాలనీవాసులు కూడా ఇక్కడికి నిధులు తీసుకొచ్చినందుకు వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మా లక్ష్మీనగర్ కాలనీ సంక్షేమ సంఘ సభ్యులందరికీ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మిగతా సభ్యులు, మా లక్ష్మీనగర్ కాలనీ, అన్నపూర్ణ కాలనీ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. యాక్చువల్గా ఈరోజు మనం ఎంతో ఇబ్బంది పడుకుంటూ ఈ యొక్క రోడ్డు అనేది ఈరోజు మన సెంటర్ బాక్స్ వేయటం అన్నది మన రేవంత్ అన్న సర్కారు తరఫు నుంచి తన మందమల్ల పరమేశ్వర్ రెడ్డి గారి ప్రమేయంతో మనకు 2,07,00,000 రూపాయలు మన బాక్స్ డ్రైనేజ్ సిస్టమ్ కొరకు మంజూరైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ముందు ఇంకా మా కాలనీ సంక్షేమానికి, అన్నపూర్ణ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ సంక్షేమానికి ఇంకా తోడ్పడతాడని మందమల్ల పరమేశ్వర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అలాగే మరి అన్నపూర్ణ కాలనీవాసులకు, లక్ష్మీనగర్ కాలనీవాసులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మన రేవంత్ రెడ్డి అన్న గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం మరెంతో గర్వకారణం. అలాగే మన ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ డివిజన్లో అన్నపూర్ణ కాలనీకి మరి లక్ష్మీనగర్ కాలనీకి 2,07,00,000తో నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఒకటో విడతగా అన్నపూర్ణ కాలనీకి, మరి రెండో విడతగా లక్ష్మీనగర్ కాలనీకి మంజూరు చేసిన మన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మన నిధులు మంజూరు చేస్తున్న మన ఉప్పల్ పరమేశ్వర రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మరి రానున్న రోజుల్లో ఏ అభివృద్ధి పదంలో అయినా కాంగ్రెస్ పార్టీ కానీ ముందు దూసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు మల్లాపూర్ డివిజన్లో మన లక్ష్మీనగర్ కాలనీ కావచ్చు, మన అన్నపూర్ణ కాలనీ కావచ్చు, ఇక్కడ వెస్ట్ మళ్ళీ ఓల్డ్ మీర్పేట్, ఎన్టీఆర్ నగర్, ఇవన్నీ గతంలో మన హౌసింగ్ బోర్డు గతంలో మనకు చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న దాదాపు ఒక 10 కాలనీలకి తీరని అన్యాయం జరిగింది. ఎందుకు మేము బస్తీ బాట పెట్టుకున్నప్పుడు చూసినట్టయితే ఎక్కడ గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. మన మల్లాపూర్ డివిజన్ కలిసినప్పటి నుంచే నిధులు అనేవి మంజూరై అభివృద్ధి అనేది కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది చెప్పి మీరు కొంచెం కంపేర్ చేసి మాకు రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు లక్ష్మీనగర్ మరియు అన్నపూర్ణ కాలనీ వెస్ట్ 2,07,00,000 మంజూరు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కాలనీ పెద్దలు అందరూ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఈరోజు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఏదైతే లక్ష్మీనగర్ కావచ్చు, మన న్యూ నరసింహనగర్ కాలనీ కావచ్చు, అలాగే నరసింహనగర్ కాలనీ కావచ్చు, ఇవాళ ఎన్టీఆర్ నగర్ కాలనీ కావచ్చు, ఓల్డ్ మీర్పేట్ కాలనీ కావచ్చు, ఇవి గత 4వ డివిజన్ అయిన హౌసింగ్ బోర్డుకుంటుండే. ఇవాళ ఏదైతే 6 నెలల కింద డివిజన్లు ఏర్పడ్డప్పుడు ఇవి మా ఉమ్మడి మల్లాపూర్లో కలవడం జరిగింది. మేము గత 10 సంవత్సరాల నుంచి అయినా సరే మా కాలనీలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి మల్లాపూర్లో ప్రతి కాలనీలో మేము పాలాభిషేకం చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ మల్లాపూర్లో కలిసిన ఏదైతే ఈ 4 కాలనీలు ఉన్నాయో మేము ఒక 6 నెలల నుంచి మేము తిరుగుతూ ఉన్నాం. ఏ కాలనీకి తిరిగినా, ఏ బస్సుకి తిరిగినా ఎక్కడున్న సమస్య అక్కడనే ఉంది, ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇలా కరెంటు వైర్లు కట్ చేయడానికి కూడా వాళ్లకు బీఆర్ఎస్ నాయకులు 2.5 నుంచి 3 సంవత్సరాల కింద ఒక కలెక్షన్ కట్ చేయమన్నా కానీ వాళ్ళు పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత ప్రజా పాలనలో ప్రజలకు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్న సమస్యలని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే లక్ష్మీనగర్ కావచ్చు, ఇలా ఓల్డ్ మీర్పేట్ కావచ్చు, రహదారి ఏదైతే సాయిగఢ్ అంటూ ఓల్డ్ మీర్పేట్కుందో దానికి సుమారుగా 2,07,00,000 రూపాయలతోని మా ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే దీన్ని వెంటనే శాంక్షన్ చేసుకొని 3 కాలనీలకు అందించడం జరిగింది. మనం అర్థం చేసుకోవాలి, వర్షాకాలం వస్తే లోతట్టు ప్రాంతాలు ఎంత ముంపుకు గురవుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. కళ్ళుకు గంతలు కట్టుకొని బీఆర్ఎస్ నాయకులు ఓట్లకు ముందుకు వచ్చారు తప్ప వాళ్ళ కష్టాలను చూసిన నాదులు లేడు.
ఇలా ప్రజాపాలనలో ప్రతి ఒక్కరి సమస్యలు మేము తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. రాబోయే రోజుల్లో ఏ కాలనీకి ఏ అవసరం ఉన్నా ఎలక్షన్లకు మాకు అవసరమే లేదు. ఇలా ఎలక్షన్లు ఎప్పుడు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ప్రజలకు సమస్య ఉన్నప్పుడు మా రేవంత్ అన్న ఒకటే చెప్పిండు, మేము ఏదైతే నాకు కొడంగల్ ఒక కన్ను, ఏదైతే మేడ్చల్ నియోజకవర్గ మల్కాజ్గిరి నాకు ఒక కన్ను అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రూపాయి అవసరం ఉన్నా సరే నా వద్దకు వస్తే నేను ఒక్కటే నిమిషంలో నేను శాంక్షన్ చేపిస్తా అని చెప్పి మొన్న కూడా మా ఉప్పలో చెప్పడం జరిగింది. ఉప్పల్ నియోజకవర్గంలో ఏడైతే 119 నియోజకవర్గాల కంటే ఉప్పల్ నియోజకవర్గానికి వరదలై పారుతున్న నిధులలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, మేము తెస్తున్నాం నిధులు, మేము తీసుకొస్తున్నాం అంటే 119 నియోజకవర్గాలలో 32 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. ఏ ఒక్కరికైనా నిధులు ఇస్తుర్రా? ఇలా పరమేశ్వర్ రెడ్డికి వస్తున్నాయి అంటే ఇవాళ నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చూసి కాదు, మా ఇన్ఛార్జ్ని చూసి వస్తున్నాయి. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపాలన చూసి వస్తున్నాయి, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో కూర తిన్నామని బొక్కలు మెడలేసుకో నాయ అని చెప్తున్న పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ